వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. MBA 4th సెమిస్టర్ సబ్జెక్ట్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సబ్జెక్ట్ యొక్క యూనిట్ 2లో ఆర్బిట్రేజ్ మీద ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ సమ్ స్టూడెంట్స్ కొన్ని డౌట్స్ అడగడం జరిగింది. జూలై 2024 పేపర్లో వచ్చేసి ఒక క్వశ్చన్ వచ్చేసి ఆర్బిట్రేజ్ మీద అడిగింది. యూనిట్ 3లో అడగడం జరిగింది. సో ఇది ఎలా సాల్వ్ చేస్తారు అండ్ ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ కొన్ని ఉన్నాయి, అందుకే ఈ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఎక్స్చేంజ్ రేట్స్ ఇచ్చారు. సో ఈ ఆర్బిట్రేజ్ అనేది యూనిట్ 2లో ఇంపార్టెంట్ టాపిక్. సో వీటికి సంబంధించింది జూలై 2024లో క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన డౌట్స్ క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. ఓన్లీ 1 క్వశ్చన్ మాత్రమే దీని మీద ఉండే కాబట్టి యూనిట్ 2లో ఓన్లీ 1 క్వశ్చన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకు మెటీరియల్లో ఓన్లీ 1 క్వశ్చన్ మాత్రమే ఉండే. ఇక్కడ మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో అటువంటి మోడల్స్ మీద సమ్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చారు, వాటికి సంబంధించింది రిలేటివ్ మోడల్స్. సో అందులో మనం జూలై 2024 పేపర్లో ఉన్నటువంటి సమ్ అనేది డిస్కషన్ చేయడం జరుగుతుంది. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా మీకు క్లియర్ అవుతాయి. కాబట్టి వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మన క్వశ్చన్ ఏమడిగారంటే ఎక్స్చేంజ్ రేట్స్ క్యాన్ డాలర్ అంటే క్యాన్ అంటే కెనాడియన్ డాలర్. సో కెనాడియన్ డాలర్ 1317 కెనాడియన్ డాలర్ పర్ US డాలర్ది. సో ఒక్క US డాలర్ కావాలంటే అంటే 1 US డాలర్ కావాలంటే ఇన్ కెనాడియన్ డాలర్ ఫార్మెట్లో 1317 కెనాడియన్ డాలర్స్ కావాలి. దట్ ఈస్ స్పాట్ రేట్. స్పాట్ రేట్ అంటే ఎక్స్చేంజ్ రేట్. ఎక్స్చేంజ్ రేటు ఒక్క US డాలర్ వాళ్ళు కొనాలంటే అక్కడ ఉన్న పీపుల్స్ కెనాడియన్ డాలర్ ఫార్మెట్లో $1317 స్పెండ్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ స్పాట్ రేట్. నెక్స్ట్ ఫార్వర్డ్ రేటు 6 months తర్వాత ఒక్క US డాలర్ కొనాలంటే వాళ్ళు కెనాడియన్ డాలర్ ఫార్మెట్లో ఇక్కడ మనం చూస్తే 12,995 1200 కాదు 1.2950 స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఒక్క US డాలర్ కావాలంటే 1.317 కెనాడియన్ డాలర్స్ అవసరం. 6 months తర్వాత మాత్రం ఒక్క US డాలర్ కావాలంటే 1.2950 కెనాడియన్ డాలర్స్ అవసరం. ఇంట్రెస్ట్ రేటు USకి సంబంధించింది 10% ఉంది. US డాలర్స్లో అంటే యూఎస్లో. కెనాడియన్ అంటే అక్కడ కెనడా అటు సైడ్ మాత్రం ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 6% ఉంది. ఆర్బిట్రేజ్ గెయిన్ ఏమన్నా పాసిబుల్ ఉందా? ఇంట్రెస్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్ని బట్టి ఈ యొక్క ఎక్స్చేంజ్ రేట్ని బట్టి ఏమన్నా ఆర్బిట్రేజ్ ఉందా అంటే ఇటువంటి సమ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ ఈ సమ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ వచ్చేసి వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ రాసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఏమేమి ఇచ్చారు? స్పాట్ రేటు, ఫార్వర్డ్ రేటు, ఇంట్రెస్ట్ రేటు ఇచ్చారు. సో స్పాట్ రేట్ వచ్చేసి కెనాడియన్ డాలర్ ఒక్కటి కావాలంటే పర్ US డాలర్ అంటే US డాలర్ ఒక్కటి కావాలంటే సో కెనాడియాలో 1.317 స్పాట్ రేట్. ఫార్వర్డ్ రేట్లో కూడా ఒక్క US డాలర్ కావాలంటే కెనాడియన్ డాలర్ 1.2950 ఫార్వర్డ్ రేట్. సో ఇది 6 monthsకు స్పాట్ రేట్ తర్వాత 6 monthsకి అయిన ఎక్స్చేంజ్ రేట్స్. ఓకే, ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి మళ్ళీ కెనాడియన్ డాలర్ది ఇచ్చారు, US డాలర్ది ఇచ్చారు. సో కెనాడియన్ డాలర్ది రాసుకోండి, US డాలర్ది రాసుకోండి. సో మనకి ఇక్కడ US డాలర్ ఎంత ఇచ్చారు? 10%, కెనాడియన్ 6. సో US డాలర్ 10%, కెనాడియన్ డాలర్ వచ్చి 6%. సో ఓన్లీ వాళ్ళు 6 monthsకి మాత్రమే ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అన్నారు కాబట్టి సో ఇంట్రెస్ట్ రేట్ కూడా 6 months మాత్రమే తీసుకోవాలి. అంటే ఓన్లీ హాఫ్ ఇయర్ అంటే డివైడెడ్ బై 2 వేస్తే 6% డివైడెడ్ బై 2 వేస్తే 3% వస్తుంది. 10% డివైడెడ్ బై 2 వేస్తే 5% వస్తుంది. పర్సంటేజ్ ఫార్మేట్లో తీసుకోవద్దు కాబట్టి 3 డివైడెడ్ బై 100 చేస్తే 0.03, 5 డివైడెడ్ బై 100 చేస్తే 0.05. సో ఈ రకంగా మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫార్ములాని థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఇది ఎలా క్యాలిక్యులేషన్ చేయాలంటే ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన ఫార్ములా ఏంది? S × 1 డివైడెడ్ బై 1 కామన్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. సరే ఇక్కడేం తీసుకోవాలి ఇక్కడనే మనకు ఉంటుంది. కరెక్ట్ వచ్చి ఫార్వర్డ్ రేట్ వస్తేనే మనకు కంపారిజన్ ఉంటుంది. సో ఫస్ట్ వీళ్ళు ఏమి ఇచ్చినారు ఇక్కడ క్వశ్చన్లా? స్పాట్ రేట్లా క్యాన్ ఇచ్చారు ఫస్ట్, తర్వాత US ఇచ్చారు. అంటే ఇన్ని క్యాన్స్ అవసరం పర్ USకి. ఫస్ట్ ఏమి ఇచ్చారు? క్యాన్ స్పాట్ రేట్లా. సో ఫస్ట్ సమ్ములా ఏమి ఇచ్చినారు? క్యాన్ ఇచ్చినారు. స్టార్టింగ్ ఎక్స్చేంజ్ రేట్స్లా
సో కాబట్టి ఫస్ట్ క్యాన్ రాసుకోవాలి మీద, కింద పర్ యూఎస్ డాలర్ ఒక్కటి, అంటే కింద యూఎస్ అంటే క్యాన్ డాలర్స్ ఫస్ట్ ఇచ్చారు కాబట్టి క్యాన్ ఫస్ట్, తర్వాత యూఎస్. ఈ రకంగా మనం సాల్వ్ చేస్తే 1 ప్లస్ క్యాన్ వచ్చేసి మనకి ఇంట్రెస్ట్ రేటు 6 మంత్స్ది 0.03, డాలర్ది అంటే యూఎస్ డాలర్కి 0.05 కింద. సో ఇది 1 ప్లస్ ఇది వేస్తే ఇది, 1 ప్లస్ ఇది వేస్తే ఇది డివైడెడ్ బై ఇది వేస్తే ఇది, దీనికి ఇంటూ చేస్తే 1.291914 వచ్చింది. ఇప్పుడు మనం కంక్లూజన్ చేయాలి. మనకు మార్కెట్ ఫార్వర్డ్ రేట్ ఎంత, థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ ఇది, మార్కెట్ ఫార్వర్డ్ రేట్ ఎంత మనకు 1.2950. సో 1.2950 వచ్చేసి మార్కెట్ ఇది. థియరిటికల్గా మనం క్యాలిక్యులేషన్ చేసిన వాల్యూ ఎంత 1.2919. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 1.29 ఉంది, చూడండి 1.2950, ఇక్కడ 1.29 ఉంది, ఇక్కడ 1. చూస్తే మనకు రెండు సేమ్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి, కానీ కాబట్టి 1.29 తర్వాత ఇంకొక వాల్యూ ఇక్కడ ఏమి ఇచ్చారు 5 ఉంది, ఇక్కడ వాల్యూ ఏముంది 1 ఉంది. సో 5 బిగ్ వాల్యూ 1, 5 బిగ్ వాల్యూ అంటే మార్కెట్ వాల్యూ. సో కాబట్టి ఆ రకంగా చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ మీరు ఒక 4-5 డిజిట్స్ రాసుకోండి. 29 ఓన్లీ 3 డిజిట్స్ 4 డిజిట్సే కాదు, అక్కడ ఇవి రెండు మల్టిప్లై చేస్తే పాయింట్ తర్వాత ఒక 5-6 డిజిట్స్ వరకు తీసుకోండి. లేదు అక్కడ క్యాలిక్యులేషన్ చేసిన దాన్ని బట్టి ఒక 4 డిజిట్స్ వస్తే 4 డిజిట్సే తీసుకోండి. కానీ సో ఒక్కోసారి ఎక్కువ వస్తాయి కదా డిజిట్స్, సో అప్పుడు ఒక 4-5 డిజిట్స్ తీసుకోండి. సో తీసుకున్నప్పుడు ఇవి రెండు చూస్తే మనకి ఈక్వల్గానే కనిపించినాయి. తర్వాత ఏముంది 5 ఉంది, తర్వాత ఇక్కడ 1 ఉంది, అంటే మార్కెట్ రేట్ హయ్యర్ దాన్ థియరిటికల్ రేట్. సో దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఆర్బిట్రేజ్ గెయిన్. సో మనకి ఇది కరెక్ట్ రావాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ క్యాన్ తర్వాత యూఎస్. ఫస్ట్ ఏముంది ఇక్కడ క్యాన్, ఇక్కడ యూఎస్. సో ఈ రకంగా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనకు, దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఆర్బిట్రేజ్ గెయిన్. స్టెప్ 3లో ఏం చేయాలంటే హౌ టు రియలైజ్ ద గెయిన్ టు క్యాలిక్యులేట్ ఆర్బిట్రేజ్ గెయిన్. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకు స్కోప్ ఉంది, ఆర్బిట్రేజ్ గెయిన్ పాసిబిలిటీ ఉందని కన్క్లూజన్ ఇచ్చినాం. సో ఆ ఆర్బిట్రేజ్ గెయిన్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలనేది స్టెప్ 3. హౌ టు రియలైజ్ ద గెయిన్ టు క్యాలిక్యులేట్ ఆర్బిట్రేజ్ గెయిన్, అజ్యూమ్ దట్ ఆపరేటర్ బారోస్ $10,000. సో ఆపరేటర్ వచ్చేసి $10,000 అప్పు తీసుకోవాలి. $10,000 అప్పు తీసుకున్నట్టు అజ్యూమ్ చేసుకోవాలి. సో మీరు $1,000 కూడా అజ్యూమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే $10,000 అజ్యూమ్ చేసుకొని సమ్ చేయడం జరుగుతుంది. సో $10,000 అజ్యూమ్ చేసుకున్నప్పుడు అప్పు తీసుకున్నట్టు. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఫార్ములాలా అంటే మీరు ఇక్కడన్నా, సో ఫస్ట్ ఏముంది క్యాన్ ఉంది, తర్వాతనే యూఎస్ ఉంది. ఓకే, ఫస్ట్ క్యాన్ ఉంది కాబట్టి ఈ 10,000 అనేది కెనడియన్ డాలర్ ఫార్మాట్లో అప్పు తీసుకుందామని అర్థం. ఓకే, ఈ 10,000 అనేది కెనడియన్ ఫార్మాట్లో అప్పు తీసుకుంటే కెనడియన్ ఫార్మాట్లో ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి మనం 6 మంత్స్కి కాబట్టి 6% డివైడెడ్ బై 2 చేస్తే 0.03 కదా, అంటే మనం 3%. సో 3% అంటే ఈ $10,000 ప్లస్ ఈ 10,000 మీద 3% క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే 300. ఈ 2 అమౌంట్స్ ప్లస్ చేస్తే ఎంతైతే వస్తుందో ఇంత కెనడియన్ డాలర్స్ అప్పు తీసుకున్నట్టు అది 6 మంత్స్లో మనం రీపే చేసేయాలి. నెక్స్ట్ 1 ఇప్పుడు కెనడియన్ అయిపోయింది. నెక్స్ట్ ఆపోజిట్ ఏంది యూఎస్. ఇక్కడ మనకు సమ్లో కెనడియన్కి ఆపోజిట్ ఏమిటి యూఎస్ ఉంది. సో ఇక్కడ మనం ఎంతైతే అప్పు తీసుకున్నామో 10,000 అది యూఎస్లో ఫార్మాట్ కావాలంటే కన్వర్ట్ కావాలంటే ఈ 10,000ని డివైడెడ్ బై స్పాట్ రేట్ చేయాలి. స్పాట్ రేట్ ఆల్రెడీ గివెన్ ఇన్ ద ప్రాబ్లం 1.317. సో 10,000 డివైడెడ్ బై 1.317 చేస్తే మనకు 7,593.014 వస్తుంది. సింపుల్. మనము ఏదైతే ఎన్ని డాలర్స్ మనం అజ్యూమ్ చేసుకున్నాం $10,000. సో ఇంత మనం అప్పు తీసుకున్నాం. సో అప్పు తీసుకున్నాం కాబట్టి ఓన్లీ $10,000 మాత్రమే రీపే చేయము ఆపోజిట్ పార్టీకి అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. ఎంత కెనడియన్ డాలర్ ఫార్మేట్లో 3%. సో ఈ 10,000 మీద 3% క్యాలిక్యులేట్ చేస్తే 300 వస్తుంది. 10,000 ప్లస్ 300 అంటే 10,300 కెనడియన్ డాలర్స్. సో ఇక్కడ మనకు కెనడియన్ అయిపోయింది. నెక్స్ట్ కావాల్సింది యూఎస్, దానికి ఆపోజిట్. సో ఇక్కడ $10,000 వచ్చేసి కెనడియన్ ఫార్మేట్లో. సో ఈ $10,000 కెనడియన్ ఫార్మేట్లో, ఈ 10,000 అనేది మనకు యూఎస్ ఫార్మేట్లోకి వెళ్ళిపోవాలి అమౌంట్ అంటే డివైడెడ్ బై స్పాట్ రేట్ చేయాలి. చేస్తే మీకు ఇంక ఈ అమౌంట్ మొత్తం యూఎస్ ఫార్మేట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే అప్పు తీసుకున్నామో దాన్ని మనం ఇక్కడ అప్పు తీసుకున్నాం 10,000. ఇక్కడ మనం ఏదైతే వచ్చిందో యూఎస్ డాలర్ ఫార్మేట్లో ఇక్కడ మనం ఈ అమౌంట్ యూఎస్ డాలర్ ఫార్మేట్లో అమౌంట్, కానీ ఈ అమౌంట్ మనం అప్పు తీసుకుంటున్నాం. ఈ అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం.
ఇది పర్సనల్గా మనం అప్పు తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం పర్సనల్ కాదు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం అప్పు తీసుకున్నాం, మన పర్సనల్ నీడ్ కాబట్టి ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. 10,300 మనం పే చేయాల్సి వస్తుంది 6 months కాంట్రాక్ట్ అయిపోయినాక, ఎక్స్పైర్ అయినాక. ఇక్కడ మాత్రం మనం ఈ అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి దీనికి మనకి యూఎస్ నుంచి ఎంత మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, 10% అంటే ఇది 6 months కాబట్టి డివైడెడ్ బై 2 చేస్తే 5%. అంటే ఇంత అమౌంట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 7593.0 అంటే ఇంకా 7593 ప్లస్ దీని మీద ఎంత వస్తుంది మనకు 5%. అంటే ఈ 2 ప్లస్ చేస్తే మనకి ఇంత వస్తుంది. సో ఇంత వస్తుంది. ఇది వచ్చేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వచ్చిన అమౌంట్. సో ఈ ఇన్వెస్ట్మెంట్ వచ్చిన అమౌంట్ మనం సెల్ చేసుకోవాలంటే సెల్ US డాలర్ ఫార్వర్డ్ రేట్తో సెల్ చేసుకోవాలి. ఫార్వర్డ్ రేట్ ఆల్రెడీ గివెన్ ఇన్ ద ప్రాబ్లం 1.2950. సో ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన యొక్క అమౌంట్ ఇది. దీన్ని మనం ఈ ఇన్వెస్ట్మెంట్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాం 6 months తర్వాత. ఎగ్జిట్ కావాలంటే ఫార్వర్డ్ యొక్క రేట్ ఎంతైతే ఉందో ఆ యొక్క రేటుతో ఎగ్జిట్ అవుతాం, సెల్ చేసేస్తాం మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్. అప్పుడు మనం అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం. కాబట్టి ఇది ఇంటూ ఫార్వర్డ్ రేట్ చేస్తే మనకు 10,324.58 వస్తుంది. ఇంత అమౌంట్ మనం రిసీవ్ చేసుకుంటున్నాం. సో ఆర్బిట్రేజ్ గెయిన్ అంటే అమౌంట్ రిసీవ్డ్ మైనస్ అమౌంట్ బారోడ్. మనం ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాం ఆఫ్టర్ 6 months తర్వాత 10,324.58 అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాం మైనస్ మనము ఎంత 6 months తర్వాత మనము ఏదైతే అప్పు తీసుకున్నామో ఆ అమౌంట్ అనేది మనం రీపే చేయాలి కదా. ఎంత 10,300 అమౌంట్ మనం రీపే చేయాల్సి ఉంటుంది. సో అమౌంట్ రిసీవ్డ్లో నుంచి 10,300 అనేది మైనస్ అయిపోతుంది. సో ఆ రకం మైనస్ చేస్తే $24.58 అనేది మనకు ఆర్బిట్రేజ్ గెయిన్. సో ఈ రకం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో వచ్చేసి వీళ్ళు ఓన్లీ $1,000 మాత్రమే ఆపరేటర్ అజ్యూమ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ 2.45 వచ్చింది. మనం $10,000 అజ్యూమ్ చేస్తున్నాం కాబట్టి 24.58 వచ్చింది. వీళ్ళకు 2.45 వచ్చింది. సో ఏ రకంగా అజ్యూమ్ చేసుకోవచ్చు మీ ఇష్టం. సో ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి ఏముంది క్యాన్ US. ఇది క్యాన్ అంటే కెనడియన్ డాలర్, US డాలర్. ఫస్ట్ క్యాన్ ఉంది కాబట్టి మన ఫార్ములాలో ఫస్ట్ క్యాన్ అప్లై చేయాలి, తర్వాత US. ఇది కరెక్ట్ చూసుకుంటే మనకి ఇది వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఇక్కడ పాయింట్స్ అన్ని పర్ఫెక్ట్ రాసుకోవాలి. ఎందుకంటే 2 సేమ్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ది చూసుకున్నాం కాబట్టి అది మెయిన్ ఇంపార్టెంట్. మన మార్కెట్ ఫార్వర్డ్ రేటు ఏదైతే టెక్స్ట్ బుక్లు ఇచ్చినారో ఏదైతే ప్రాబ్లమ్లు ఇచ్చినారో ఫార్వర్డ్ రేటు ఇది ఎక్కువ ఉండాలి. అప్పుడే మనకు ఆర్బిట్రేజ్ గెయిన్ ఉంటుంది. సో నెక్స్ట్ ఈ ఆర్బిట్రేజ్ గెయిన్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కూడా మనం 10,000 అజ్యూమ్ చేసుకున్నప్పుడు కూడా ఇక్కడ ఏదైతే అంటే మీరు ఇక్కడ అనుకోండి, ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఉందో దీంతో స్టార్ట్ కావాలి. అంటే క్యాన్ ఉంది కాబట్టి ఈ క్యాన్ ఫార్మేట్లో అప్పు చేసినాం అనుకోవాలి. అంటే 10,000 ప్లస్ ఆ క్యాన్కి ఎంతైతే ఇంట్రెస్ట్ ఉందో అది కూడా పే చేయాలనేది అర్థం చేసుకోవాలి. దీన్ని దానికి ఆపోజిట్ US కన్వర్ట్ చేసుకోవాలంటే స్పాట్ రేట్ చేస్తే ఈ 10,000 ఈక్వల్ టు ఇది అని అర్థం ఇన్ US ఫార్మేట్లని. సో ఇప్పుడు ఇలా అప్పు చేసినారు కాబట్టి ఇక్కడ అప్పు చేస్తలేరు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ అప్పు చేసినారు పర్సనల్ నీడ్స్ కోసం అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అమౌంట్ అర్న్ చేయడానికి. సో కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది యూఎస్లో మనకి ఇంట్రెస్ట్ వచ్చేసి ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది మనకు వస్తుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసినాం కాబట్టి 10% డివైడెడ్ బై 2 చేస్తే 5%. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినాం కాబట్టి అమౌంట్ మనకు వస్తుంది. ఇక్కడ మనం అమౌంట్ అనేది బారో చేసినాం కాబట్టి అమౌంట్ అనేది ఆ ఇంట్రెస్ట్ ఫార్మేట్లో మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆ ఇంట్రెస్ట్ ఫార్మేట్లో వస్తుంది. వచ్చిన దాన్ని మనం ఏం చేస్తున్నాం సెల్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది, అమౌంట్ రిసీవ్డ్ వచ్చేస్తుంది. ఫార్వర్డ్ రేటుతో రిసీవ్ చేసుకుంటున్నాం. ఆ ఫార్వర్డ్ రేట్ 1.2950. సో ఇవి రెండు మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. ఇందులో నుంచి అమౌంట్ బారోడ్ మైనస్ చేస్తే మనకు ఆర్బిట్రేజ్ గెయిన్ వస్తుంది. సో ఈ రకంగానే ఇక్కడ మనం ఇంకా సమ్స్ చూస్తే ఇక్కడ కూడా చూడండి, వన్ సమ్ మనకు మార్చ్ ఏప్రిల్ 2023లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనం థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు స్పాట్ రేట్లో ఫస్ట్ ఏముంది డాలర్ ఉంది, తర్వాత డిఎం ఉంది. అంటే మన ఫార్ములా S0 అంటే ఇది స్పాట్ రేటు 1+1+ కామన్. ఇక్కడ మీద వచ్చేసి డాలర్ ఉంటుంది, కింద వచ్చేసి డిఎం ఉంటుంది. ఈ రకం క్యాలిక్యులేషన్ చేసి థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ మార్కెట్ ఫార్వర్డ్ రేట్ కంపారిజన్ చేయాలి. అండ్ ఆర్బిట్రేజ్ గెయిన్ చూసుకునేటప్పుడు కూడా మనం ఫస్ట్ వచ్చేసి బారో $10,000 తీసుకునేటప్పుడు కూడా మనము ఫస్ట్ వచ్చేసి బారో $10,000 వచ్చేసి ఈ డాలర్ ఫార్మేట్లో తీసుకోవాలి. ఇక్కడ క్యాన్ ఫార్మేట్ కదా, ఇక్కడ ఓన్లీ డాలర్ డిఎం అన్నారు కాబట్టి బారో $10,000 అట్ ఆ ఇంట్రెస్ట్.
ఇక్కడ కూడా మనకి 6 months ఏమి ఇవ్వలేదు, చూస్తే మీరు 1 year అని ఇచ్చినారు. సో 1 year కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ మొత్తం తీసుకోవాలి. ఒకవేళ 6 months అంటే డివైడెడ్ బై 2 years తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, డాలర్ ఉంది, డిఎం ఉంది. ఇది ఒక్కటి పర్ఫెక్ట్గా చూసుకుంటే మీకు పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. అండ్ మీకు జూలై 2025లో కూడా మనకు ఒక సమ్ అనేది ఇవ్వడం జరిగింది, యూనిట్ 3లో ఇవ్వడం జరిగింది. సో ఇది యూనిట్ 2 సమ్, ఆర్బిట్రేజ్కి సంబంధించిన సమ్ము. ఇక్కడ ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, యూఎస్ డాలర్ ఇంట్రెస్ట్ రేటు, జీబీపీ డాలర్. ఇక్కడ కాదు మనం చూసుకోవాల్సింది, స్పాట్ రేటు దగ్గర ఫార్వర్డ్ రేటు దగ్గర చూసుకోవాలి. సో ఈ స్పాట్ రేటు ఫార్వర్డ్ రేటు దగ్గర చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ స్పాట్ రేట్ దగ్గర ఫస్ట్ ఏముంది, యూఎస్డి ఉంది, తర్వాత జీబీపీ ఉంది. సో కాబట్టి ఈ యూఎస్డి అనేది S0 1 డివైడెడ్ బై 1 ఇక్కడ వచ్చేసి మనకు ఇంట్రెస్ట్ రేటు యూఎస్డిది వస్తుంది, కింద ఇంట్రెస్ట్ రేటు జీబీపీది వస్తుంది. సో ఇది 1 year అన్నారు కాబట్టి టోటల్ ఇంట్రెస్ట్ రేటు తీసుకోవాల్సి ఉంటుంది. 10% వచ్చేసి యూఎస్డి, ఇక్కడ వచ్చేసి 8% వచ్చేసి జీబీపీది. 6 months అంటే డివైడెడ్ బై 2 చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాల్సింది డాలర్ ఇంట్రెస్ట్ రేటు జీబీపీ ఇంట్రెస్ట్ రేటు దగ్గర కాదు, స్పాట్ దగ్గర అండ్ ఫార్వర్డ్ దగ్గర. సో ఇక్కడ ఫార్వర్డ్ దగ్గర ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ స్పాట్ దగ్గర చూసుకోవాలి. రెండిటి దగ్గర ఇస్తారు కానీ ఇక్కడ ఫార్వర్డ్ దగ్గర ఇవ్వలేదు, స్పాట్ కేవలం కానీ స్పాట్ దగ్గర మాత్రమే ఇస్తారు. మెయిన్ వచ్చేసి మీరు స్పాట్ దగ్గరనే తీసుకోండి, అక్కడ మాత్రమే కరెక్ట్ ఉంటుంది. ఆ స్పాట్ దగ్గర ఫస్ట్ ఏమి ఇచ్చినారు అది ఫస్ట్, లాస్ట్ ఏమి ఇచ్చినారు అది లాస్ట్. సో స్పాట్ దగ్గర మాత్రమే తీసుకోండి, అక్కడ మాత్రమే తీసుకొని మిగిలిన ఎక్కడ తీసుకున్నా మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి స్పాట్ దగ్గర ఏదైతే ఫస్ట్ ఉందో అది ఫస్ట్ ఇక్కడ రాసుకోండి, ఏదైతే లాస్ట్ ఉందో అది కింద రాసుకోండి. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.